శ్రీ సౌభాగ్య మంత్ర విద్య పీఠము ద్వారా తెలియచేసే ఛానల్లో చెప్పే బీజ అక్షర మహామంత్రమునకు షడంగములు అంటే మీరు ఏ నామ రూప మంత్రం ఉదాహరణకి ఆ నుంచి క్షం వరకు మీరు ఏ అక్షరముతో అటు ఇటు శ్రీ విద్యా బీజాక్షర మంత్రం పెట్టుకొని అంటే నేను తెలియజేసిన దాని ప్రకారం ఆచరిస్తున్నారో ఆ మొత్తం 50 మంత్రములకి షడంగములు ఇదే. జాగ్రత్తగా విని ఆచరించండి. ప్రారంభంలో ఒక్కసారి మాత్రమే చెప్పుకోవాలి. మిగతా సమయములలో షడంగములు కానీ ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రతిరోజు ఉదయం పూట ఒక్కసారి చెప్పుకోవాలి. ఏమని చెప్పాలి? మమోపాత సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. మమ అంటే ఎవరు చేస్తే వాళ్ళు వాళ్ళని మమ అంటారు. మమ నామ బీజాక్షర దేవత మహామంత్ర వినియోగ అని చెప్పాలి. దాని అర్థం ఏంటంటే మమోపాత అంటే పాపాలు మంత్రాలకి చింతకాయలు రాలవు. చింతలు బాధలు కష్టాలు అనే కాయలు రాలుతాయి. ఎవరైనా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఈ మాట చెప్పాలి. చింతలు రాలుతాయి. దానికి ఈ మాట చెప్పుకోవటం వలన ఇప్పుడు మీరు మమోపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ నామ రూప బీజాక్షర దేవత మహామంత్ర వినియోగ అని చెబితే నా నామరూపములతో నేను అనుభవిస్తున్న బాధలు పోవటానికి ఈ దేవతను ఉపాసిస్తున్నాను, నా చింతలు పోవాలి అని అర్థము. ఆ తర్వాత ఏం చెప్పాలంటే సెకండ్ స్టెప్ అస్యశ్రీ అంటే అస్యశ్రీ అంటే శుభమైన రోజు శుభమైన సమయం. నువ్వు శ్మశానంలో ఉన్నా అది శుభమైన సమయమే. నేను ఎన్నో మంత్ర సాధన చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. అస్యశ్రీ మమ నామరూప బీజాక్షర దేవత మహామంత్రస్య అని చెప్పాలి. అంటే మీరు ఉపాసిస్తున్న మంత్రం ఎవరు చూశారు అంటానికి సచ్చిదానంద ఋషి అంటే సచ్చిదానంద ఎప్పుడూ ఆనందం కలిగించే ఋషి దర్శించిన మంత్రం బీజాక్షరాలు అవన్నీ. ఆ మాట చెప్పి ఋషి పేరు సచ్చిదానంద నెంబర్ 1. నెంబర్ 2 అవ్యక్త గాయత్రి ఛంద అని చెప్పాలి. అవ్యక్తం అంటే వ్యక్తం చేయటానికి ఎలా ఉంటుందో తెలియదు. ఈ బీజాక్షరాలు నేను చెప్పేవి ఛానల్ ద్వారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పలుకుతుంటారు. ఆ పలికినప్పుడు ఆ స్వరం ద్వారా వచ్చేటువంటి డిస్టర్బెన్స్లు ఉంటాయి కొన్ని మానవుడికి. అవి రాకుండా ఉండటం కోసం అవ్యక్త గాయత్రి అని చెప్పాలి. అంటే గాయత్రి దేవత రూపంగా నేను భావిస్తున్నాను ఈ స్వరాన్ని అని చెప్పాలి. నెంబర్ 3 మాతృకా వర్ణ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవత అని చెప్పాలి. 3 చెప్పారు. 1 ఋషి, 2 ఛందస్సు, 3 దేవత. మీరు చేస్తున్న మంత్రానికి రాజరాజేశ్వరి. ఈ విశ్వంలో ఎవరికైనా ఆమె కింగ్ అన్నమాట. ఆమె పేరు చెప్పారు. 4వది ఓం హ్రీం ఓం బీజం. బీజం అంటే విత్తనం. విత్తనం అంటే సీడు. అది మంచి నేలలో వేస్తే మంచి చెట్టు వస్తుంది, చెడ్డ నేలలో వేస్తే చెడ్డ చెట్టు వస్తుంది. మంత్రాన్ని రోజు చేయటం వలన మనసులో చేయటం వలన నీళ్లు పోస్తే ఎంత అభివృద్ధి చెందుతుందో చెట్టు ఆ విధంగా డెవలప్ అవుతుంది. బీజము ఓం హ్రీం ఓం. బీజం అయిపోయిన శక్తి. ఆ దేవత ఎలా ఉంటుంది? శక్తి. ఆ దేవత శక్తి ఏంటి? ఫలానోడు నన్ను గొప్ప వీడి ఫలానాడు పవర్ఫుల్ రా అంటారు కదా. మీరు ఉపాసిస్తున్న బీజాక్షర దేవత శక్తి శ్రీం క్లీం ఐం. ఈ 3 బీజాక్షరాలు నేను చెప్పినవి మీకు ఏదైనా అనుమానం ఉంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఆ బీజాక్షర దేవత ఏం ఫలితాలు ఇస్తుందో చూసుకోండి. శక్తి అయిపోయిన తర్వాత కీలకం సౌహు బ్లూం శ్రీం. 3 అక్షరాలు సౌహు బ్లూం క్లీం కీలకం. సౌహు బ్లూం క్లీం కీలకం. కీలకం అంటే మంత్రం కీ అన్నమాట. ఆ దేవత ఏమి చెయ్యగలుగుతుంది?
ఒక ఇంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళని విచారిస్తారు. ఆ ఇంట్లో ఎవరిని పట్టుకుంటే మనకు ఆ ఇల్లు తక్కువ రేటుకి వస్తుంది, ఎక్కువ రేటుకి వస్తుంది అడుగుతారు కదా. ఆ ఇంట్లో పలానా ఎల్లయ్య పలానా పుల్లయ్య కీలకమయ్యా, ఆయన చెబితేనే ఆ ఇంట్లో ఎవరైనా మాట వింటారు అంటారు కదా. ఆ సూత్రాన్ని పట్టి మంత్రానికి కీలకం నేను 6 చెప్పాను, షడంగములు అంటారు. అంటే ఋషి 1, ఛందస్సు 2, దేవత 3, బీజం 4, శక్తి 5, కీలకం 6. ఈ 6 ఈ మంత్రానికి కంపల్సరీగా ఈ 6 చెప్పుకొని అప్పుడు మమ 6 చెప్పిన తర్వాత మమ నామ బీజాక్షర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే వినియోగ. నువ్వు మంత్రం దేనికి వినియోగిస్తున్నావో అక్కడ చెప్పాలి. నువ్వు ఏదో మంత్రం ఎవడో చెప్పాడు ఏదో చెప్పాడని చెప్పి ఆ మంత్రం చేసినందువల్ల ఉపయోగం ఏమీ లేదు. నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు అంటే దేవతా అనుగ్రహం. నీకు మన మానవుడి బుద్ధి చపల చిత్తం ఉంటుంది. మానవ జన్మ ధరించిన ఏ స్వామి అయినా, పీఠాధిపతి అయిన, మఠాధిపతి అయిన, అవధూత అయిన, బాబా అయిన, ఫకీర్లైనా మనసు చిత్తచాంచల్యం స్థిరత్వం ఉండదు. ఆ స్థిరత్వం లేని మీదట భ్రమలతో కోరికలు కోరతాం. మనం కోరికల వల్ల మనకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని నువ్వు అక్కడ నేను ఉపాసిస్తున్న దేవతా అనుగ్రహం కొరకు నేను చేస్తున్నాను, వినియోగిస్తున్నాను అని చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ దేవత నిన్ను సక్రమ మార్గంలోకి పంపించి రాంగ్ రూట్లోకి పంపించకుండా రాంగ్ రూట్లో ప్రాబ్లమ్స్ వస్తే రాజమార్గంలోకి పంపిస్తుంది అని చెప్పిన తర్వాత మీరు దేవతా స్వరూపం ఎలా ఉంటుందని తర్వాత తెలుసుకోవచ్చు. ఈ 6 ఇంపార్టెంట్ అనమాట. ఈ 6 చెప్పి పాపాత్ములు అవ్వకుండా ఉండటానికి ఈ 6 చెప్పిన తర్వాత మీకు ఏ బీజాక్షం మీరు చెప్తున్నానో ఛానల్లో ఆ బీజాక్షం చేసుకోండి. ఇంకా సాయంత్రం దాకా తెల్లవారిదాకా చేసుకోవచ్చు. మళ్ళా మరుసటి రోజు మాత్రం మళ్ళీ చెప్పాలి. మమోపాత సమస్త దుర్దక్షే ద్వారా పరమేశ్వరుడు ముద్దిసేది పరమేశ్వరుడు ప్రీతం నామత్రయ దేవతా మహామంత్ర వినియోగ. అంటే నేను పాపాత్ముడిగా ఉన్నాను, పాపాత్ముడిగా కష్టాలు పడుతున్నాను, పోవటం కోసం మంత్రం చేస్తున్నాను అని చెప్పి, ఇది శంకరాచార్య వారి పరంపరలో వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి చెప్పి ఆ తర్వాత వచ్చేసి శ్రీ నామత్రయ మమ అంటే నువ్వు మమ నామత్రయ దేవత బీజాక్షర మహామంత్రస్య సచ్చిదానంద ఋషి అవ్యక్త గాయత్రీ చంద మాతృకా వర్ణ స్వరూపిణి రాజరాజేశ్వరీ దేవత ఓం హ్రీం ఓం బీజం శక్తి కీలకాలు చెప్పాను కదా, అవి చెప్పుకొని మంత్రం ప్రారంభించండి. ఈ విధంగా చేసుకోండి. మీరేదో నేను చెప్పినవి ఏవైనా సరే మీరు టెక్నాలజీ పెరిగింది, వెరిఫికేషన్ చేసుకోండి, చెయ్యండి. అంతేగాని ఎవడో నేను చెప్పానో ఇంకోళ్ళు చెప్పారనో పిచ్చి పిచ్చి మంత్రాలు చేయండి, పిచ్చి పిచ్చి ఆరాధనలు చేసి డబ్బులు వేస్ట్ చేసుకొని కాలం వేస్ట్ చేసుకుని ఎవరు మాలలు వేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ మాలలు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మాల వేసుకున్న వాళ్ళు ప్రతిరోజు మనసులో ఈ మంత్రం చేసుకుంటూ ఉన్నారనుకో, వాళ్ళ పేరు మీద ఏ బీజాక్షం వస్తే ఆ బీజాక్షం బాగా డెవలప్ అవుతారు. సరేనా? ఉంటాను. స్వస్తి.